నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో పర్యటించిన మానకొండూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఆతిథ్యం ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. కరీంనగర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఘనంగా వెలిచాల రాజేందర్ రావు బర్త్డే, సేవా కార్యక్రమాలతో పాటు సంబురాలు జరిపిన అభిమానులు. రెండవ రోజు కొనసాగుతున్న కిసాన్ గ్రామీణ మేళా, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన రైతులు. ఇక వార్తల్లోని వివరాలు. మానకొండూరులోని జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు కొనసాగే ఈ ప్రభుత్వ విద్యార్థుల పర్యటనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆతిథ్యం కల్పించారు. ఢిల్లీ, మధుర, అగ్రా ప్రాంతాలలో పర్యటించనున్నారు. బండి సంజయ్ కుమార్ అధికారిక నివాసంలో సుమారు 60 మంది విద్యార్థులకు భోజన వసతి సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్, నేషనల్ పోలీస్ మెమోరియల్, ఎర్రకోట, రాజ్ఘాట్, బిర్లా మందిర్, అక్షయధామ్ ఆలయం, పార్లమెంట్, కుతుబ్ మినార్ లాంటి ప్రముఖ చారిత్రక కట్టడాలను వీక్షించనున్నారు. అదేవిధంగా మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని సందర్శించి అనంతరం ఆగ్రాలో పర్యటిస్తారు. విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలు, చారిత్రక కట్టడాలు, భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై విలువైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మానకొండూరు స్కూల్ ఉపాధ్యాయులు ఈ టూర్ను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని చర్చిలలో పాస్టర్ల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని పురాతనమైన సిఎస్ఐ చర్చ్ లో వెస్లీ క్యాథీడ్రల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చర్చ్ను సుందరంగా తీర్చిదిద్దారు. వేకువజాము నుండే యేసు ప్రభువును కీర్తిస్తూ ప్రార్థనలు చేశారు. భక్తి శ్రద్ధలతో పండుగని జరుపుకుంటున్నామని క్రైస్తవ మత గురువు తెలిపారు. జిల్లా ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా సిఎస్ఐ చర్చ్ లో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తని ప్రకటించే తరుణమని తెలిపారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన క్యాథీడ్రల్ చర్చ్ లో ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. యేసు ప్రభు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సిఎస్ఐ చర్చ్ ను భక్తుల సందర్శనార్థం నూతనంగా అలంకరించామని సిఎస్ఐ చర్చ్ ప్రతినిధి తెలిపారు. ఈ సంస్థలో దాతృత్వం కలిగిన సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరంతా చర్చ్ అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెస్లీ క్యాథీడ్రల్ చర్చ్ ప్రతినిధులు, సభ్యులు, క్రైస్తవ మత గురువులు, మతస్థులు పాల్గొన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పండుగని ఆచరించే అటువంటి చక్కని సమయము. మరి మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మరి సంఘమంతయు కూడా కూడి దేవుని ఆరాధించే అటువంటి ఆయన నామమును కొనియాడే అటువంటి సమయము. 2025 సంవత్సరముల క్రితము మరి ఆయన ఒక మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి మరి శుభ తరుణాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మరి కేథీడ్రల్లో లేదా క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా
ఆయన యొక్క జన్మమును ఈ విధముగా జరుపుకునే అటువంటి ఆనవాయితీ నగరం నడిపొట్టున ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయము అనేక మందికి దీవెనకరంగా మరి ఈ యొక్క దేవాలయంలో మేము సభ్యులమైనందుకు మేము చాలా అదృష్టవంతులుగా మేము భావిస్తాము. ఎందుకొరకనంటే చాలామంది మరి ఈ యొక్క ఆలయాన్ని బట్టి మరి వాళ్ళు సందర్శించడానికి మరి ఇక్కడ జరిగిన ప్రతి సంవత్సరము ఒక కొత్త ప్యాటర్న్ని మేము ఒక కొత్తగా అలంకరిస్తాము. నూతన విధానంలో మేము అలంకరించడం జరుగుతుంది. అది నిజంగా మేము అదృష్టంగానే భావిస్తాము. దీని కొరకు సహకరించేటువంటి కమిటీ సభ్యులందరూ మరియు మా సంఘము ధారాళంగా ఇచ్చేటువంటి సంఘంని మేము కలిగి ఉన్నాము. కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో వెలిచాల రాజేందర్ రావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాసరపు కిరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ వేడుకకు మాజీ కార్పొరేటర్లు వెలిచాల అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజేందర్ రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ అన్నారు. పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ముందుకెళ్లాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో రాజేందర్ రావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నేతలు ఎం రాజేందర్, వెన్నం రజితారెడ్డి, జమాలుద్దీన్, మూల రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు పూజ్యులు వెల్చాల రాజేందర్ అన్న గారి జన్మదినోత్సవాన్ని వారి అభిమానులు ఈరోజు ఇందిరా చౌక్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాజేందర్ అన్న ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కొరకు వారు పనిచేయాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని కోరుకుంటూ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు పుట్టినరోజు సందర్భంగా టీం వెలిచాల ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ప్రజాభవన్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 20 మంది వెలిచాల రాజేందర్ రావు టీం సభ్యులు రక్తదానం చేశారు. నిత్యం నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడే వెలిచాల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని సభ్యులు ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అనంతుల రమేష్, గుమ్మడి రాజ్ కుమార్, కొండ పరశురాం, మూల రవీందర్ రెడ్డి, మీసాల శంకర్, తడకపల్లి రవీందర్, లింగంపల్లి శ్రావణ్, తాండ్ర శంకర్ బాబు, శనిగరపు సంతోష్, లక్ష్మణ్ రాజు, పారుపల్లి వినోద్, ఆకుల ఉదయ్, బోనాల అశోక్, కాసారపు కిరణ్ కుమార్, పంజాల కృపాసాగర్ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి పొన్నం మధు ఆధ్వర్యంలో నగరంలోని కార్ఖానగడ్డలో గల వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కృపాసాగర్, పట్టణ అధ్యక్షుడు విశాల్, వరప్రసాద్, సందీప్, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు జన్మదిన సందర్భంగా కరీంనగర్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల ఉదయ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొహమ్మద్ మాజీద్ అలీ ఆధ్వర్యంలో దర్గా హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ దర్గాలో చాదర్, పూలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ హబీద్ రజా, హైమద్ అలీ, మొహమ్మద్ కరీం, మొహమ్మద్ ఆసిఫ్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర దేవాలయంలో వెలిచాల రాజేందర్ రావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాసారపు కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చన రాజేంద్రరావు పేరిట నిర్వహించారు. తదనంతరం వెలిచాల రాజేందర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆటోనగర్లోని అనాథ వృద్ధుల ఆశ్రమంలో కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా చర్చిల్లో వేకువజాము నుండే పాస్టర్ల సమక్షంలో క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు ప్రభువు ఆశీస్సులు అందరిపై ఉండాలని వక్తలు ఆకాంక్షించారు. ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ వస్తుందంటే చాలు క్రైస్తవులకు నెల రోజుల ముందు నుండే పండుగ వాతావరణం నెలకొంటుంది. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగస్వాములు కావడం ఈ పండుగ ప్రత్యేకత. క్రిస్మస్ పండుగ సందర్భంగా మానకొండూరు మండలంలోని పోచంపల్లి, కొండపల్కల గ్రామాల్లోని ప్రార్థనా మందిరంలో లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ వేడుకలని క్రైస్తవ సోదరులు ఆనందోత్సవాలతో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. చర్చిలను రంగురంగు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ ట్రీలను అందంగా అలంకరించారు. ప్రత్యేక గీతాలు, ప్రార్థనలు, నృత్యాలతో ప్రభువైన యేసు త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పాస్టర్లు యేసు యొక్క బోధనలు, శాంతి సందేశాలను క్రైస్తవులకు వివరించారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు, శాంతి గీతాలు పలువురిని అలరించాయి. కొండపల్కలలోని యెరూషలేం ప్రార్థనా మందిరంలో పాస్టర్ జయరాజ్, పోచంపల్లి గ్రామంలోని రారాజు ప్రార్థనా మందిరంలో ఉండాటి ఆంజనేయులు క్రిస్మస్ కానుకలని పంపిణీ చేశారు. ఆయా ప్రార్థనా మందిరాల్లో యేసు ప్రభువు జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్ శివార్లోని కొత్తపల్లిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్డెస్ట్ గాస్పల్స్ చర్చిలలో క్రిస్మస్ సంబరాలు అంబరన్నంటాయి. చిన్నారుల ఆటపాటలతో, నృత్యాలతో అలరించారు. పిల్లల కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాస్టర్ డేవిడ్ రాజు, సెలీనాలు క్రిస్మస్ వాక్య సందేశాన్ని అందించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుండి వచ్చిన కూలీలు, నిరుపేదలకి దుప్పట్లని పంపిణీ చేశారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పాల్గొని క్రిస్మస్ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూపారాణి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ దంపతుల పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మంకమ్మ తోటలో గల శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంతో పాటు పాతబజార్లోని శివాలయంలో దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎంఆర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం, సర్కస్ గ్రౌండ్ లెజెండ్ వాకర్ అసోసియేషన్, మంకమ్మతోట, రామ్నగర్ గౌడ సంఘం యూత్, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. 37వ డివిజన్ మహిళలు కేక్ కట్ చేసి సాల్వాతో సత్కరించారు. అదేవిధంగా హౌసింగ్ బోర్డులోని వీరబ్రహ్మేంద్ర వృద్ధుల ఆశ్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కంజర్ల రేణుక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వేడుకల్ని జరిపారు. చెల్లా స్వరూపారాణి, హరిశంకర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెల్లా హరిశంకర్ మిత్రులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు.
తాను పుట్టిన స్వగ్రామం పాత నుస్తులాపూర్తో ఇందిరానగర్ రామకృష్ణ కాలనీ గ్రామాలకు తన వంతుగా సహకారం అందిస్తూ అందరి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని నార్కోటిక్ ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఆయన తన సతీమణి చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ అపన్నతో కలిసి నుస్తులాపూర్ రామకృష్ణ కాలనీ పరిధిలోని అనంత పద్మనాభస్వామి ఆలయ స్థలాన్ని అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణ పనుల్ని పరిశీలించారు. తిమ్మాపూర్ నార్కోటిక్స్ ఎస్పీ అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్వేత ప్రణీత్ రెడ్డితో పాటు వార్డు సభ్యుల్ని ఎస్పీ దంపతులు సన్మానించారు. అనంతరం ఎస్పీ దంపతులను సర్పంచ్ వార్డు సభ్యులు పలువురు న్యాయవాదులు గ్రామస్తులు సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గంతో పాటు గ్రామస్తులందరూ సహకారం అందించాలని కోరారు. రాజీవ్ రహదారి పక్కనే ఉన్న ఆలయ సంస్థలో అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులందరితో పాటు తను కూడా దాతల సహకారంతో కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆలయ స్థలానికి సంబంధించిన అన్ని పత్రాలను ఎండోమెంట్ ఆఫీసులో సమర్పించి అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుందామని పేర్కొన్నారు. తిరువనంతపురంలో మాదిరిగా ఆలయ నిర్మాణం చేపడితే బాగుంటుంది అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విలువైన ఆలయ స్థలం అన్యాక్రాంతం కాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. తాను సుల్తానాపూర్ రామకృష్ణ కాలనీ గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకారం అందిస్తానని సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామాల్లో ఇంటింటా సోలార్ పవర్, ఇంకుడు గుంతలు, వర్మీ కంపోస్టు, ఎరువుల తయారీకి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు మాజీ సర్పంచ్లు రావుల రమేష్, గుజ్జుల రవీందర్ రెడ్డి, కిన్నెర సారయ్య, నాయకులు సుగుర్తి జగదీశ్వరాచారి, కొమ్మెర మల్లారెడ్డి, దావు సంపత్ రెడ్డి, వేల్పుల ఓదేలు యాదవ్, కొమ్మెర రామరెడ్డి, దావు శ్రీనివాసరెడ్డి, బాలస్వామి, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు గిరిధర్. మా సొంత ఊరు నుస్తులాపూర్. అప్పుడు లోయర్ మానే డ్యాంలో సబ్మెర్జ్ అయినందుకు గ్రామం 3 రకాలుగా విడిపోయి రామకృష్ణాపూర్, నుస్తులాపూర్ ఇట్లా ఏర్పడ్డాయి. అయితే గతం నా బంధువులు, నా మిత్రులు, మా నాన్నగారి స్నేహితులు అందరూ ఇక్కడ ఇప్పటికీ ఉన్నారు. ఈ గ్రామాలకు ఏదన్నా నా తరఫున సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన కొద్ది వచ్చాను. ఒక 2 గ్రామాలకు 2 వాటర్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేద్దామని ఆలోచన ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ మన ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మన నిర్మాణం కార్యక్రమం కూడా చేపడదామని ఆలోచనలో ఉన్నాం. కమిటీ వాళ్ళు కూడా చాలా బలవంతంగా, అంటే చాలా ఉత్సాహంగా ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరితో అన్ని ఏ పార్టీలకు సంబంధం లేకుండా గ్రామాభివృద్ధి ధ్యేయంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని అనుకుంటున్నాం. రోడ్డును బాగు చేయడంలో నగరపాలక సంస్థ విఫలమయ్యిందని జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో నగరంలోని కట్టారాంపూర్ నుండి కోతిరాంపూర్ వెళ్లే దారి గుంతలుగా ఉన్న రోడ్డుని పరిశీలించారు. ఈ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా వాహనాలు, పాదాచారులు నడవలేని దుస్థితిలో ఉంది అని ఆరోపించారు. ప్రధాన రహదారుల్ని బాగు చేస్తున్నారే తప్ప అంతర్గత రోడ్లని పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుని బాగు చేయడంలో కమిషన్ నిర్లక్ష్యం వహించడం సిగ్గుచెట్టన్నారు. 100 కోట్ల నిధులు స్మార్ట్ సిటీ నుండి వచ్చినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. స్మార్ట్ సిటీ పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ పేరుతోని 100 కోట్ల రూపాయలను వెచ్చించి అంగు ఆర్భాటాల పేరుతోని రాజకీయ పబ్బం గడుపుకున్నారు తప్ప స్మార్ట్ సిటీలో రోడ్లు అధ్వానమైన పరిస్థితి నెలకొన్నది. ఈరోజు కట్రాంపూర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శిథిలమైన రోడ్లను పరిశీలించడం జరిగింది. ఈరోజు కట్రాంపూర్ నుంచి మొదలుకొని గిద్దెపెరుమల గుడి, అదేవిధంగా కోతిరాంపూర్ వరకు ఉన్న రోడ్డు కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడి మాదిరిగానే గుంతలతోని విపరీతమైన ఇక్కడ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. డిసెంబర్ 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు కరీంనగర్లో రాష్ట్ర స్థాయి చెగుముగే సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు చెలిమిల రాజేశ్వరరావు అన్నారు. నగరంలోని పారమిత హెరిటేజ్ స్కూల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పద్మనగర్లోని పారమిత స్కూల్లో 3 రోజుల పాటు జరగబోయే చెక్కుముఖి సైన్స్ సంబరాలకు వివిధ జిల్లాల నుండి విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. 33 జిల్లాల నుండి 132 టీంలు అనగా 396 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొంటారని తెలిపారు. రాత పరీక్ష, యాక్టివిటీ రౌండ్, క్విజ్,
క్రియేటివ్ రౌండ్, సైన్స్ ప్రయోగాలపై పోటీలు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా సైన్స్ సెమినార్, శాస్త్రవేత్తలతో ముఖాముఖి, స్పేస్ విజిట్, సైన్స్ ఎగ్జిబిషన్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్, రాష్ట్ర బాధ్యులు రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, అంది సత్యం, ఆనంద్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కొడిముంజ శంకర్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ రామరాజు, జిల్లా బాధ్యులు దేవేందర్, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో పారమిత హెరిటేజ్ పాఠశాలలో డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో జరగబోతుంది. అంటే రేపటి నుండి 3 రోజుల పాటు ఇక్కడ పారమిత హెరిటేజ్ పాఠశాలలో పద్మానగర్ కరీంనగర్లో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి సుమారు 132 పాఠశాలల నుంచి ఆ పాఠశాలల విద్యార్థులు సుమారు 396 పిల్లలు ఈ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. వారిని గైడ్ చేస్తూ మరొక 132 మంది గైడ్ టీచర్లు, మరొక 60 నుంచి 70 మంది పేరెంట్స్ ఈ ఈవెంట్కి వస్తున్నారు. దీనికి ఆతిథ్యం ఇవ్వడానికి పారమిత హెరిటేజ్ పాఠశాల పారమిత విద్యా సంస్థల అధినేత ప్రసాదరావు గారు ఆతిథ్యం ఇస్తున్నారు. పిల్లలందరికీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. 2 to 3 రిటర్న్ టెస్ట్ పెడతాము. అట్లాగే 3 to 4:30 యాక్టివిటీ టెస్ట్. ఈ యాక్టివిటీ టెస్ట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి టీముకు మేము ఒక కిట్ ఇస్తాము. సైన్స్కి సంబంధించిన ఒక కిట్ ఇస్తాము. ఆ సైన్స్ కిట్ను ఉపయోగించి 1.5 టైంలో వాళ్ళు మా యొక్క సూచనల మేరకు వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేసి అక్కడ రిజల్ట్ రాసి చూపించాలి. రిటర్న్ టెస్ట్ 1 గంట, తర్వాత 1 గంటన్నర టైము యాక్టివిటీ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 టెస్టులు రేపు 2 to 3, తర్వాత 3 to 4:30 జరుగుతాయి. ప్యారల్గా ఇది కేవలం స్టూడెంట్స్కి మాత్రమే జరిగేది. అదే టైంలో 2 to 3 మాకు అతిథులుగా విచ్చేస్తున్న డాక్టర్ చక్రపాణి గారు, తర్వాత డాక్టర్ డి ప్రసాదరావు గారు, వీరు పేరెంట్స్ను, గైడ్ టీచర్స్ను, తర్వాత లోకల్ స్టూడెంట్స్ కూడా అందరిని ఇన్వైట్ చేశాం కాబట్టి లోకల్ స్టూడెంట్స్ వాళ్ళ కేవలం అబ్జర్వేషన్ చేయడానికి వస్తారు. వారు కూడా అక్కడ కూర్చుంటారు. ఆ టైంలో వారిని ఉద్దేశించి వీరు మాట్లాడతారు 1 గంట సేపు. డిసెంబర్ 28వ తేదీన విశ్వబ్రహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఓపా ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా అధ్యక్షుడు గద్దె సత్యనారాయణ అన్నారు. నగరంలోని ఓపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం ఓపా ఆధ్వర్యంలో రూపొందించిన ఆహ్వాన పత్రికల్ని విడుదల చేశారు. రజతోత్సవ వేడుకలను విశ్వబ్రాహ్మణ కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి అని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి శంకరయ్య, యాష్వాడ అంజయ్య, వేములవాడ ద్రోణాచారి, వెంకటేశ్వర్లు, లక్ష్మణాచారి, బ్రహ్మచారి, అంజయ్య, ఓపా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ ఓపా ప్రారంభించి 2000 సంవత్సరంలో జూన్లో ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు 25 సంవత్సరములు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మేము ఓపా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ సిల్వర్ జూబ్లీ ఓపా అంటే ఏమిటంటే విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్. పంచదాయులైన 5 వృత్తులు ఏవైతే ఉన్నాయో విశ్వబ్రాహ్మణులలో 5 వృత్తులలో ఉన్న ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు అందరం కలిసి ఏర్పాటు చేసుకున్న ఏకైక సంఘం ఓపా. ఈ ఓపా నుండి 25 సంవత్సరాల్లో సామాజిక కార్యక్రమాలు ఎన్నెన్నో చేశాము. ఆ ఎన్నెన్నోలో ముఖ్యంగా వివాహ పరిచయ వేదిక మొన్ననే నిర్వహించాం. పోయిన ఆదివారము 84వ వివాహ పరిచయ వేదిక చేశాము. వధూవరులకు, అమ్మాయిలకు పెందోట సత్యనారాయణ హుస్నాబాద్ వాస్తవ్యులు వారు గంటె పుస్తలకని 6,000 నుంచి ప్రారంభించి 8,000, 10,000, ఇప్పుడు 10,116 రూపాయలు వారు ఇస్తున్నారు. దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల సందర్భంగా ఈ రజతోత్సవాల కార్యక్రమం, సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లా బాధ్యులు అందరూ కలిసి చేసేటువంటి పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి కరీంనగర్ నియోజకవర్గం, తర్వాత 4 నియోజకవర్గం, మానకొండూరు నియోజకవర్గం, ఏదైతే హుజరాబాదు, చొప్పదండి, ఈ ఉమ్మడి జిల్లాలలో వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి మన బ్రహ్మశ్రీ గద్దె
సత్యనారాయణ గారి యొక్క సభాధ్యక్షతన, అదేవిధంగా మన బ్రహ్మశ్రీ ఓపా రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి బ్రహ్మశ్రీ వేములవాడ ద్రోణాచారి గారు, అదేవిధంగా కో కన్వీనర్ అయినటువంటి కట్ట విష్ణువర్ధన్ గారు, జిల్లా గౌరవాధ్యక్షులు, ఈరోజు వాళ్ళు అనివార్య వల్ల కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయిండు. ఈ కార్యక్రమాన్ని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్ గోదాంగడ్డలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఓపా రైతోత్సవాల కార్యక్రమాలు అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు అందరి యొక్క ఆలోచనతోటి, అందరి యొక్క సమిష్టి భావనతోటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రూపకల్పన జరిగింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మహమ్మద్ రఫీ పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కళాభారతిలో తెలంగాణ మ్యూజికల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆప్ ఆయే బహార్ ఆయే పేరిట మ్యూజికల్ నైట్ కార్యక్రమం చేపట్టారు. అనంతరం నిర్వాహకులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రముఖ గాయకుడు మహమ్మద్ రఫీ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. ఆదిలాబాద్ నుండి విచ్చేసిన గాయకులు లతీఫ్, చిస్తీ, ఫిరోజ్ ఖాన్, నీతూ దత్తా, సోమదుత్తా హిందీ పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పురుమల శ్రీనివాస్, కింగ్ దాబా జావీద్, అన్వర్ షాహీన్, నిర్వాహకులు, గాయకులు, ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో కనివిని ఎరగని రీతిలో మన కళాభారతిలో మహమ్మద్ రఫీ గారి 101 సెలబ్రేషన్ పురస్కరించుకొని హాపహాయి బహారాయి ప్రోగ్రాం కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇక్కడ గాయకులు, కళాకారులు చాలామంది ఇక్కడ హాజరై ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తపరచుకుంటూ చాలా వివిధ రకాలుగా వాళ్ళ ఆనందోత్సవాలతో పాటలు పాడుకుంటూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా జరుపు. आज रफ़ी साहब का 101वां बर्थडे हम मना रहे हैं कला भारती में, हम सब मिलके, और अच्छा प्रोग्राम बहुत अच्छा हुआ है. पुराने गाने यादगार उनकी याद में बर्थडे मना रहे हैं. तो सबका तहे दिल से शुक्रिया करता हूँ मैं. आए सो चीफ गेस्ट गफ्फार भाई, हमारे जावेद भाई, हमारे कुरमल्ला सिनन्ना, सब आए आके हमारे को बहुत सपोर्ट किए. उनका मैं तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ. కరీంనగర్ శివార్లోని బొమ్మకల్లో గల సిద్ధార్థ హైస్కూల్లో తల్లి గొప్పదనాన్ని కొనియాడుతూ మాతృధార పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాతృమూర్తి గొప్పదనంతో పాటు సంతానంలో తల్లి పాలను గుర్తు చేసేలా ఈ కార్యక్రమం కొనసాగింది. పిల్లల పెంపకం, సమాజంలో తల్లి పాత్ర లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. అనంతరం విద్యార్థులు తల్లులనుద్దేశించి వక్తలు ప్రసంగించారు. తల్లులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు. విద్య కేవలం పుస్తకాలు మాత్రమే కాదని సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గంజి స్వరాజ్ బాబు, కరెస్పాండెంట్ గంజి సుజాత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రవంతి, ప్రిన్సిపల్ మహమ్మద్ యూసుఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మదర్స్ డే కాదు, ఇది ఎందుకు పెట్టిండు ప్రోగ్రామ్ అని నేను అనుకున్నాను. ఇక్కడ బ్యానర్ చూసినాక నాకు అనిపించింది మదర్హుడ్, మాతృత్వం గురించి చెప్పేది. అది ఎంత మంచి మాట అంటే మాతృత్వం దానికి వెలకట్టలేనటువంటిది. మాతృత్వం మాతృది అంటే మన హిందూ సంస్కృతిలో తల్లి దేవత లాంటిది. నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పుడు నవమాసాలు మోసి పెంచి కని దేవప్రాంతాలు కాదు, పునర్జన్మ అంటారు. తల్లి ఒక బిడ్డను కనడం పునర్జన్మ అంటారు. అటువంటిది ఒక పిల్లని కని పెంచి ఇప్పుడైతే డైపర్లు వచ్చినాయి. 2-3 years నేను మా పిల్లలతో అంట డైపర్ కంపెనీ ఎన్ని కోట్లు సంపాదించుకుంటాం. గతంలో చూసినట్టే ఈ డైపర్లు ఎన్నండి వాళ్ళ 1/4 సార్లు డైపర్లకే పోతుంది. మీరు ఆలోచించండి ఎటు పోతుంది. నేను మాట్లాడి తప్పు మాట్లాడతాను. ఇంతకుముందు మా మేడం సుజాత ఎంప్లాయీస్ మాత్రం ఇదొక బాధ్యత కదా. తండ్రికి ఉన్న బాధ్యత తల్లికి ఉండదా? ఇద్దరు రథానికి బండికి చక్రం లాంటి వారు, తల్లి తండ్రి, వారిద్దరు సమంగా నడిపితే కుటుంబం బాగుంటుంది. అధునాతన పద్ధతులపై రైతులకి అవగాహన కల్పించేందుకు కిసాన్ గ్రామీణ మేళా నిర్వహించామని కిసాన్ జాగరణ్ వ్యవస్థాపకుడు పొల్సాని సుగుణాకర్ రావు అన్నారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ గ్రామీణ మేళా 2వ రోజుకు చేరింది. ఈ మేళాలో వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక పరికరాలని ప్రదర్శనలో ఉంచారు. విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకి అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ ద్వారా కలిగే లాభాలని వివరించారు. సుమారు 100 స్టాళ్లని రైతులు వీక్షించారు. రైతులు అత్యల్ప పెట్టుబడులతో లాభాలను ఆర్జించేలా కిసాన్ మేళా నిర్వహిస్తున్నామని సుగుణాకర్ రావు తెలిపారు. ఇది విజయవంతం అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని, శ్రమకు తగ్గ ఫలితం లభించింది అని సంతోషం వ్యక్తం చేశారు. రైతులు అష్టకష్టాల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. కిసాన్ గ్రామీణ మేళా నిన్న బండారు దత్తాత్రేయ గారు చాలా వైభవంగా ప్రారంభం చేశారు.
ఈరోజు కూడా రైతులు అనేక మంది వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళే వచ్చి స్టాల్ సందర్శన, ఇక్కడ ఉండే అనేక నిపుణులు శాస్త్రజ్ఞులు చెప్పే విషయాలు కూడా ఆలంకిస్తున్నారు. మేము ఇది చాలా సంతృప్తి చెందినాం. మా యొక్క అనేక ప్రయత్నాలు, అనేక శ్రమకు ఫలితం ఉందని మేము ఆశిస్తున్నాం. రేపు కూడా ఉన్నది ఇది. నేను రైతులకు, గ్రామీణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి అనేక మంది ఇంకా ఇందులో రైతులు, గ్రామీణ ప్రజలు వచ్చి అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో రహదారి వెడల్పులో భాగంగా ప్రజల సౌకర్యార్థం రోడ్డుకి అడ్డుగా ఆనుకొని ఉన్న ఇళ్లను తొలగించారు. అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ న్యాయబద్దంగా చేపడుతున్నామని నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్యా శ్రీనివాసులు అన్నారు. ఈ ప్రక్రియలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ ప్రజలందరూ దీనికి సానుకూలంగా స్వీకరించి గ్రామ పంచాయతీ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలి అని వారు కోరారు. ప్రజలందరికీ సౌకర్యం కలిగేలా ఈ కార్యక్రమాన్ని చేయడానికి గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. నుస్తులాపూర్ గ్రామంలో కొన్ని ఇళ్ళు రోడ్ల మీద ఉన్నందుకు వాళ్ళని తీసేస్తున్నాం. వాళ్ళు కూడా అన్యదా భావించవద్దు. ఎందుకంటే జనం కోసం ఇక్కడ రోడ్లు యాక్సిడెంట్ అవుతున్న ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఇక్కడ కనకయ్య గారికి, దశరథం గారికి నాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎలాంటిది కాకపోతే అప్పుడు ఉన్నప్పుడు ఆకుపైన రోడ్డు మీద కొంత బాగా మంచిది కాబట్టి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సమ్మతితో ఇలా ఇల్లు కూల్చుతున్నాం. కొంచెం ఇల్లు కూలగొట్టుడు అనేది బాధనే, కానీ మనం అందరి జనం కోసం నుస్తులాపూర్ రోడ్ అనేది నుస్తులాపూర్ రోడ్డు వెడల్పు భాగంగా చేస్తున్నాం. కాకపోతే ఇది ఏంటంటే ప్రాబ్లం 40 ఫీట్ తీసుకున్నాం, 60 ఫీట్ ఉండే 40 ఫీట్ తీసుకున్నాం. 40 ఫీట్తో క్లోజ్ చేసి ఇక్కడ సీసీ రోడ్ వేసి అప్పుడున్న పాత పాలక వర్గం మీరు ఇడిచిపెట్టింది కాబట్టి మేము కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతో దశరథం గారికి, కనకయ్య గారికి, మరి మల్లయ్య గారికి, ఎస్ అంజు గారికి మీకు పేరు పేరున నమస్కారం. ఎందుకంటే మీరు దాదాపు మీకు సాక్రిఫై చేసినట్టే మీ ఇల్లు కూలిపోతుంది. దానికి నాకు బాధనే ఉంది, కానీ కాకపోతే నన్ను అర్థం చేసుకొని మీరు జాగిచ్చినందుకు మీకు అన్యదా ఎప్పుడూ కృతజ్ఞగా ఉంటాను. విధులకు హాజరు కావడం లేదంటూ మానకొండూరు మండలం వెల్ది, లక్ష్మీపూర్ పీహెచ్సీ సెంటర్ల ఎదుట ధర్నా నిర్వహించారు. సిబ్బంది గైర్హాజరును నిరసిస్తూ గ్రామస్తులతో పాటు సర్పంచ్ ఎడ్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్లు ధర్నాకి దిగారు. ఉదయం సమయం దాటినా వైద్యులు సిబ్బందికి ఎవరూ రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో విషయం సద్దుమణిగింది. మన లీవ్ ఎట్టిన వాళ్ళు ఎంతమంది మీ దగ్గర ఏమైనా ఉందా సార్ ఇన్ఫర్మేషన్? అక్కడ లీవ్స్ మా దగ్గర ఉండే మన మెడికల్ ఆఫీసర్ కంట్రోల్ ఉంటాం. ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే మనం లీవ్ సార్. ఎప్పుడైనా కానీ పూర్తిగా హాస్పిటల్ మొత్తం లీవ్ పెట్టిన చరిత్ర ఉందా సార్? మరి ఏనప్పుడే మరి ఇప్పుడు అదే అయింది కదా సార్. పొద్దున మార్నింగ్ నుంచి వెళ్ళి ఒక దాదాపు 30 మెంబర్స్ పేషెంట్స్ వచ్చి వాపస్ పోయినరు. ఆయమ్మ ఎవరు లేరని చెప్తే వాళ్ళు పోయినరు. మళ్ళీ 30 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వచ్చి నాకు కాల్ చేసి ఇక్కడ డాక్టర్ లేరు, సిబ్బంది లేరు, మాకు ఇబ్బంది ఉంది, ఎమర్జెన్సీ అంటే నేను ఒకటి వచ్చిన. మరి లేనప్పుడు సార్ ఇది ఏం సార్, ఇది దౌర్జన్యం ఏంటిది? లీవ్ తీసుకోకుండా కూడా ఇక్కడ రాకపోవడం ఏంటి సార్? లీవ్స్ ఒకవేళ ఇచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే సర్పంచ్ గారు, ఇప్పుడు 2 లీవ్స్ పెడితే ఒకవేళ పెట్టి వాళ్ళు తీసేస్తాం. అవును అవును, మొత్తం ఉండడానికి అయితే తప్పదు. మరి సార్ లీవ్ పెట్టకుండా మొత్తం లేరు కదా సార్, ఒక్కరు సిబ్బంది లేరు కదా సార్. అవును, ఆ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్. 1 వరకు మళ్ళీ సైన్ ఎందుకు సార్? మరి అడగారు కానీ ఇప్పుడు ఏం సార్ పరిస్థితి ఏం సార్? పేషెంట్ అది ఇది ప్రతిసారి జరుగుతుంది సార్, ఇవాళ ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ఇదే కథ జరుగుతుంది. మాకు లేదు సార్. ఇప్పుడు ఆ మెడికల్ ఆఫీసర్ అన్నటోళ్ళు వచ్చి అదే పందల అదే వ్యవహార శైలి వాళ్ళది మారది. మాకు డిఎంఎండ్హెచ్ఓ గారితో హామీ అయితేనే మేము ఇక్కడ నుంచి వెళ్తాము తప్ప మేము వెళ్ళే ప్రసక్తే లేదు. మెడికల్ ఆఫీసర్ వచ్చినా కూడా డిఎంఎండ్హెచ్ఓ గారితో మాకు హామీ కావాలి. టోటల్ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉంది సార్ ఇక్కడ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. Audio Jungle.